పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒకటి నేర్చుకునే వారముగా ఉండాలి. వ్యక్తి ఎప్పుడైతే నిత్య విద్యార్థిగా ఉంటాడో వారి జీవితంలో వృద్ధి వెలుగొందుతుందని తెలుసుకుందాం. దేవుని ప్రజలమైన మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలేంటో 5 విషయాలను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిదిగా యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం గనక చూచినట్లయితే, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు దేవుడే కనుక అవి ఆయన నుంచి నేర్చుకునే వారముగా ఉందాం. రెండవదిగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 13వ వచనం చూస్తే దేవునికి భయపడటం నేర్చుకోవాలి. మూడవదిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూచినప్పుడు మేలు చేయుట నేర్చుకునే వారముగా ఉండాలి. నాలుగవదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూస్తే సాత్వికమైన మనసుతో జీవించటం నేర్చుకోవాలి. ఐదవదిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే సత్క్రియలను శ్రద్ధగా చేయుట నేర్చుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి గుర్తెరిగి జీవిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.